దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించినాడు. ఈ సమయం ముందు మనము పునరుత్థానపు ఆరాధన జరిపించుకోవడానికై సిద్ధపాటు కలిగి ఉండాలని తెలియజేస్తున్నా. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో మనము ముందుకు సాగుదాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, నీ ఉన్నతమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయమందు ఈ పునరుత్థానపు ఆరాధనలో మేమందరము కూడి నీ నామాన్ని ఘనపరుచుతూ ఉండగా నీ బలమైనటువంటి సన్నిధి మా మధ్య ఉంచి జరిగే కార్యక్రమం అంతటిలోనూ ప్రారంభం నుండి అంత్యం వరకు మీరే తోడై ఉండి సమస్తమును నీ నామానికి మహిమకరంగా జరిగింపజేయమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో పిల్లలు వచ్చి ఒక పాట పాడి వినిపిస్తారు, ఆలకిద్దాం. నా యేసయ్యా నా స్తుతి పాత్రుడా, పాడెదను నీ నామామృతం. నా యేసయ్యా నా స్తోత్రార్హుడా, పూజింతును నీ నామ మహిమను.
ప్రేమ బిడ్డలారా, పునరుత్థానుడైనటువంటి యేసయ్య ఆయన తిరిగి లేచినది మొదలుకొని వ్యక్తిగతముగాను సమూహముగాను అందరికీ తన ప్రత్యక్షతను బయలుపరుస్తూ అందరూ చూస్తుండగానే పరలోకానికి ఆరోహణమై ఉన్న ఆ పరమ తండ్రి ఈరోజు మనందరి యొక్క స్తుతులను, స్తోత్రాలను, ఆరాధనను స్వీకరించడానికి అర్హుడై ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో పరలోకమందున్న ఆసీనుడై ఉన్నటువంటి ఆ మహాదేవుడు మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు నేను జీవించుచున్నానని సెలవిచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని నిండు మనసుతో మనందరము కూడా హృదయాంతరంగాలలో నుండి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ ఈ మౌధునా నేనే మౌధునో హే మౌధునో నేనే మౌధునో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నే మౌధునో నేనే మౌధునో, నే మౌధునో నేనే మౌధునో, నే మౌధునో నేనే మౌధునో, నే మౌధునో నేనే మౌధునో. ప్రతి ఒక్కరము కూడా గొప్ప దేవుణ్ణి హృదయాంతరంగంలో నుండి నిండు మనస్సుతో ఆరాధన చేద్దాం. ఈ రోజు మనందరము క్రీస్తు యొక్క రూపంలోనికి మార్చబడినట్లు, రూపాంతరపు అనుభవము పొందినట్లు ప్రాణాత్మ శరీరాలను ప్రభువుకు అప్పగించి గొప్ప దేవుని నిండు మనస్సుతో ఆరాధన చేద్దాం. దేవానికి మహిమ. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నీ
ఆనందముతో పరవశించువేలా నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించువేలా మౌదులో నేనే మౌదులో మౌదులో నేనే మౌదులో మౌదులో నేనే మౌదులో మౌదులో నేనే మౌదులో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించున యేసయ్యా పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రసప్త వేళ పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రసప్త వేళ మౌదులో నేనే మౌదులో మౌదులో నేనే మౌదులో మౌదులో నేనే మౌదులో మౌదులో నేనే మౌదులో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించున యేసయ్యా జయించిన వారితో కలసి నీ సింహాసనం నీ చేరగా జయించిన వారితో కలసి నీ సింహాసనం నీ చేరగా ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలచే ఆ శుభవేళ ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలచే ఆ శుభవేళ మౌదులో నేనే మౌదులో మౌదులో నేనే మౌదులో అందరము కలిసి మౌదులో నేనే మౌదులో మౌదులో నేనే మౌదులో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించున యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించున యేసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే మౌదులో నేనే మౌదులో మౌదులో నేనే మౌదులో మౌదులో నేనే మౌదులో మౌదులో నేనే మౌదులో ఆరాధన
ఆరాధన గణారాధన ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన గణారాధన ఆరాధన స్తుతి ఆరాధన. అందరము స్తుతిద్దాము. దేవుడు తన యొక్క సన్నిధిని మన మధ్యకు ఆయన అనుగ్రహింపజేస్తుండగా ప్రతి ఒక్కరు దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ గొప్ప దేవుడిని హృదయపూర్వకంగా నిండు మనసుతో ఆరాధన చేద్దాం. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన గణారాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన గణారాధన ఆరాధన ఆరాధన యేసయ్యా నిన్నే నిత్యము ఆరాధింతును. Lord, we worship your name. తండ్రి నీకే స్తోత్రములనైనా, ప్రభువా నీకే మహిమ, నీకే మహిమ. నిన్నే ఘనపరచుచు ఉన్నాము తండ్రి. హల్లెలూయా. అందరం ఒక్కసారి రెండు చేతులెత్తి హృదయపూర్వకముగా నిండు మనస్సుతో యేసయ్యా ఈ ఉదయకాల సమయంలో నేను నిన్నే ఆరాధిస్తున్నాను, నిన్నే మహిమపరుస్తున్నాను నైనా. నీవే నా ప్రభుడవు, నీవే నా దేవుడవు. ఈరోజు నా గృహమునకు రండి, నన్ను నా కుటుంబాన్ని దర్శించండి. నీ అద్భుతమైన కృప మాకు అనుగ్రహింపచేయండి నాయనా. నీ సన్నిధిని మాకు అనుగ్రహింపచేయండి. దేవానికి స్తోత్రములు, ప్రభువానికి స్తోత్రములు. నీకే ఆరాధన, నీకే ఆలాపన, నీకే ఆరాధన, నీకే ఆలాపన. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. సృష్టికర్తమైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలో స్థానమిచ్చినావు. నీలో నన్ను దాచావు, నాలో నిన్ను చూచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. నీకే ఆరాధన, నీవే నాలాపన.
హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ బిడ్డలారా, ఈరోజు సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు తన ప్రాణమును పెట్టి తను తాను సంపూర్ణంగా సమర్పించుకొని సమస్తము నీకు అనుగ్రహించుచున్న దేవుణ్ణి ఈరోజు రెండు మనసుతో నువ్వు ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజు ఆ మహిమగల దేవుడు నిశ్చయముగా తాను నీ కొరకే సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదమును దీవెనను నీకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. దైవజనులు డానియల్ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వోన్నతుడ, సకల ఆశీర్వాద వచనములకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ శ్రేష్టమైన నామమును బట్టి నిన్ను మహిమపరుస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి, ఈ పునరుత్థానపు దినమందు ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసులను బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇదిగో తండ్రి, ఎన్ని అననుకూల పరిస్థితులు వచ్చినప్పటికీ ఇదిగో తండ్రి, ఈ పునరుత్థాన దినమందు నిన్ను సేవిస్తున్నాము తండ్రి, నిన్ను ఆరాధిస్తున్నాము, నిన్ను గణపరుస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. మీరు అనుగ్రహించిన గొప్ప భాగ్యమును బట్టి మరొకసారి నీకు వందన సమర్పణ తెలియపరుస్తున్నాం రాజా. ఇదిగో తండ్రి, ఎంతవరకు ప్రభువా పాటల ద్వారా ఆరాధన ద్వారా మీ నామం మహిమపరచబడి ఉన్నదని నేను మమ్మల్ని నమ్ముచున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ, ఎక్కడున్నప్పటికీ ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మదేవ నిన్ను ఆరాధించగా, నిన్ను గణపరచగా, నీ సన్నిధానమును, నీ ప్రసన్నతను మేము పొందుకుంటామనే విశ్వాసంతో, నిరీక్షణతో ఇదిగో వారి వారి గృహములో ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఇదిగో మాతో పాటు ఏకీభవిస్తూ నిన్ను ఆరాధిస్తూ ప్రభువా మా అందరి స్తుతుల ద్వారా నీకు ఒక సింహాసనమును స్థాపించి నామతని నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవవానికి వందనాలు. ఈ సమయంలో ప్రభువా శ్రేష్టమైన మన్నా కొరకు ఎదురు చూస్తున్నటువంటి నీ బిడ్డలందరితో అద్భుతకరంగా మీ సేవకుని వాడుకొని నిలబెట్టుకొని మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మేము మాట్లాడితే ఆ మాటకు ప్రభువా విలువ ఉండదు, కానీ నీవు మాట్లాడితే ఆ మాట జీవమును కలిగింపజేస్తుంది. జీవము లేని బ్రతుకుల్లో జీవమును కలిగింపజేస్తుంది. ప్రభువా నీకు స్తోత్రాలు. నీ జీవము కలిగింపజేసేటువంటి ప్రభువా ప్రతి మాట ద్వారా విశ్వాసుల హృదయంలోనికి, వారి జీవితంలోనికి, వారి భవిష్యత్తులోనికి నీ వాగ్దానము ద్వారా, నీ నిబంధన ద్వారా, నీ వాక్యమును ప్రతి ఒక్కరికి బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యం ద్వారా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఏ ఒక్కరిలో ప్రభా నేను మందిరానికి వెళ్ళలేకపోయాననేటువంటి ప్రభా ఏ ఒక్క బాధ, ఏ ఇబ్బంది ఎవరికి లేకుండా అందరినీ వాక్యమును స్వీకరించి పొందుకొని వారి సంతోషంతో, ఇంకొన విశ్వాసంతో, నిరీక్షణతో, ఇంకా ప్రార్థనలోను, ఆత్మీయ జీవితంలోను, అన్ని విషయంలోను, ఆత్మ సంబంధమైన విషయంలో, అన్ని విషయంలో నీ బిడ్డల్ని వృద్ధి పొందింపచేయమని ప్రార్థిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. వాక్యము ద్వారా అందరినీ దర్శింపజేయమని, నీ వాక్య ప్రత్యక్షత ప్రతి ఒక్కరికి అనుగ్రహింపజేయమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ ప్రార్థనకి పొందుకొనిచ్చినాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి కూర్చుందాం. బిడ్డలారా, కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథమును తెరచి దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందాం. బిడ్డలారా, గొప్ప దేవాది దేవుడు ఈరోజు తన ఉన్నతమైనటువంటి కృపను మనందరికీ అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో ఆ మహిమగా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుట కొరకై మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుని ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము నేరుగా దేవుని వాక్య భాగంలోనికి వెళదాం. మన వాక్య ధ్యానాంశమై యెషయా ప్రవచన గ్రంథం, యెషయా ప్రవచన గ్రంథం 8వ అధ్యాయం. యెషయా ప్రవచన గ్రంథం
8వ అధ్యాయం 20వ వచనము నుండి కొన్ని లేఖనములను చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనము నుండి. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. అట్టి వారు ఇబ్బంది పడుచు ఆకలి గొని దేశ సంచారము చేయుదురు. ఆకలి గొనుచు వారు కోపపడి తమ రాజు పేరను తమ దేవుని పేరను శాపములు పలుకుచు మీద చూతురు. భూమి తట్టు తేరి చూడగా బాధలను అంధకారమును దుస్సహమైన వేదనయు కలుగును. వారు గాఢాంధకారములోనికి తోలివేయబడెదరు. చదవబడినటువంటి ఈ లేఖనంలో నుండి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియ బిడ్డలారా, ఈరోజు మన వాక్య ధ్యానాంశం యేసు క్రీస్తు వైపు చూచుట. ఈ వాక్య భాగములో చదివినటువంటి లేఖన భాగములో మనం చూసినప్పుడు వారు తమ దేవుని పేరను శాపములు పలుకుచు మీద చూతురు. భూమి తట్టు తేరి చూడగా అనే మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. వారి యొక్క అంటే ప్రజలు తమ జీవితంలో కలిగినటువంటి పరిస్థితులను బట్టి, కలిగినటువంటి కష్టమును బట్టి, ఎదుర్కొంటున్నటువంటి స్థితిగతులను బట్టి వారు తమను తాము పరిశీలించుకోవడం మానివేసి దేవుని మీద శాపవచనములు పలుకుతూ, రాజు మీద శాపవచనములను పలుకుచు వారు మీదకు చూస్తారు. అంతేకాదు భూమి తట్టు వారు చూస్తారు. ఈరోజు మనము ఎలాంటి పరిస్థితులు ఉన్నామో మనందరికీ తెలుసు. యావత్ ప్రపంచమంతయు, భూమండలమంతయు ఎన్ని ఖండములైతే ఉన్నాయో, ఎన్ని దేశాలైతే ఉన్నాయో, ఎన్ని కోట్ల మంది ప్రజలైతే ఉన్నారో వారందరూ కూడా ఒకే బాధ చేత, ఒకే భయము చేత, ఒకే వేదన చేత అనుభవించబడుతున్నారు. ప్రియమైన బిడ్డలారా, ఈ లోకము లేక ఈ భూమి సృష్టించబడినది మొదలుకొని ఇప్పటి వరకు ఇలాంటి సంభవము ఎప్పుడు జరిగి ఉండలేదు. ఒకవేళ చాలా మంది ఉండొచ్చు 17వ శతాబ్దంలోను, 18వ శతాబ్దంలోను, 19వ శతాబ్దంలోను, 20వ శతాబ్దంలో ఇలాగ జరిగి ఉన్నవని. కానీ ఆ యొక్క కాలములో జరిగిన ఆయా కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఆ యొక్క బాధలు ఉండేవి, కానీ అన్ని ప్రాంతాలకి వ్యాప్తి చెందేవి కాదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం, దానియేలు గ్రంథంలో మనం గమనించినట్లయితే ప్రజలకు జ్ఞానం అధికమైనప్పుడు వారు ఒక దేశం నుండి మరొక దేశమునకు లోకమంతటా వారు సంచారం చేసేటువంటి అవసరతలు లేక వసతులు వాళ్ళకి అనుగ్రహించబడతాయి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. 12వ అధ్యాయం దానియేలు గ్రంథము 4వ వచనంలో మనం చూసినప్పుడు, దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాటలాడు గాబ్రియేలను అతడు చెప్పెను అనే మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే అదే 12వ అధ్యాయంలో కూడా మొదటి వచనంలో మనం చూసినప్పుడు ఆ 2వ భాగంలో, అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి నీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనము పరిశీలన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథము జరగబోయే అంత్యకాలంలో జరగబోయే సంభవాలను గురించి ఒక్క చోట కాదు, అనేకమైన చోట్ల, అనేకమైన సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథములో దేవుడు ముందుగానే తన ప్రవక్తల ద్వారా ఆయన తెలియజేశాడు. అంత మాత్రమే కాదు, ఆయన స్వయాన ప్రభువైన యేసుక్రీస్తు వారే లూకా సువార్త 21వ అధ్యాయంలోను, మత్తయి సువార్తలోను కూడా అంత్యకాలంలో జరగబోయే సంభవాలను గూర్చి
ఆయన తెలియజేసినాడు. అంత్యకాలమందు ఈ యొక్క లోకమంతయు కూడా ఒకే విధమైనటువంటి బాధను అనుభవిస్తుంది. అవి తెగుళ్ళ చేత బాధించబడతారు, భూకంపముల చేత బాధించబడతారు, నానా విధమైనటువంటి మరి సమస్యలు, శోధనలు భూమండలం మీద అధికమవుతాయని లేఖనము బహు స్పష్టముగా తెలియజేస్తుంది. కాబట్టి ఈనాడు ఈ యొక్క భూమి అంతటిని తేరి చూసినప్పుడు అందరూ ఒకే బాధ చేత, ఒకే వేదన చేత బాధించబడుతున్నారు, కృంగిపోతూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నుండి మనము బయటికి రావాలంటే మనం ఏం చేయాలి? ప్రజలు ఏం చేస్తున్నారు? అసలే ప్రియమైన బిడ్డలారా, ఆత్మీయులమైనటువంటి మనము ఏం చేస్తున్నాం? ఈ లోకంలో ఉన్న జనులందరూ ఏం చేస్తున్నారు? దేవుని ఎరిగిన వారము, దేవుని వాక్యమును ఎరిగిన వారమే అని చెప్పుకుంటున్న మనము ఏం చేస్తున్నాం? ఈ యొక్క దినాన ఒకంత మనం ఈ లేఖనమును పరిశీలన చేసుకుందాం. ఈ లేఖన భాగంలో మనం చూసినట్లయితే, ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు అంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ లోకమంతా కూడా వ్యాధుల చేతను, తెగుల చేతను, రోగముల చేతను, బాధల చేతను బాధించబడుతూ అంధకారము ఆవరించబడినప్పుడు, చీకటి ఆవరించినప్పుడు, మరణ ఛాయలు ఆవరించినప్పుడు, ఆ యొక్క భయంకరమైనటువంటి వాతావరణంలో అరుణోదయము ఉదయించగలగాలంటే, ఆ భయంకరమైన వాతావరణంలో మరలా వెలుగు ఉద్భవించగలగాలంటే ఎలాగా దేవుని యొక్క వెలుగు మన బ్రతుకులో ఉద్భవిస్తుందో పరిశుద్ధ గ్రంథం బహు స్పష్టముగా తెలియజేస్తుంది. బిడ్డలారా, ఈ లేఖనమును గురించి నేను గత దినమంతయు కూడా ఇంచుమించు 18 గంటలు ఈ యొక్క వాక్యాన్ని నేను ధ్యానించాను. ఈ యొక్క లేఖనాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు అనేకమైనటువంటి విషయాలను తెలియజేశాడు. ఈ లోకంలో ఉన్న వారందరూ బాధలను చూసేవారే గాని తీర్చేవారు కాదు. ఈ రోజు నీ జీవితంలో బాధలను చూచే వారి వైపు చూస్తున్నావా? బాధల నుండి విడిపించి, విమోచించి నీకు విడుదల కలగజేసే దేవుని వైపు చూస్తున్నావా? ఈనాడు ఇప్పటి వరకు ప్రపంచంలో పలానా దేశం గొప్పది, పలానా దేశము అగ్రగామైనటువంటి దేశము, పలానా వారు విడుదల చేయగలరు, పలానా వారు విడిపించగలరు, పలానా వారు బంధించగలరు, పలానా వారికి ఈ యొక్క రోగం నుండి, వ్యాధి నుండి విడుదల కలుగుతుంది అని మనం అనుకునేవారు. అంతేకాదు, మన దేశంలో ఎవరికైనా భయానకమైనటువంటి వ్యాధి వచ్చినప్పుడు, క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చినప్పుడు ఇతర దేశాలకు వెళ్ళి వైద్యం చేయించుకుని మరలా వారు క్షేమంగా వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు పలానా దేశానికి వెళ్ళి ఈ యొక్క రోగం నుంచి విడుదల పొందడానికి అవకాశం లేదు. ఏ దేశం వైపు చూడడానికి కానీ, ఏ వైద్యుల వైపు చూడడానికి కానీ, ఏ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైపు చూడడానికి కానీ అవకాశం లేదు. కారణం ఏమనగా ప్రతి ఒక్కరు, ఈవెన్ ఇంకా చెప్పాలంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం చేసే వైద్యులు కూడా ఈ కరోనా వ్యాధి చేత బాధించబడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఎవరి వైపు చూడాలి? ఎక్కడికి వెళితే మనకి స్వస్థత కలుగుతుంది? ఎక్కడికి వెళితే మనకి విడుదల కలుగుతుంది? ఎక్కడికి వెళితే మన బ్రతుకులో ఈ యొక్క బాధ నుంచి మనం విముక్తి పొందుతాం? బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం అడుగుదాం. దేవుడే తన యొక్క వాక్యంలో నుండి బహు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ఈ రోజు నీవు ప్రభు వైపు చూసిన వ్యక్తి అయితే దేవుని మీదే నీవు నమ్మిక ఉంచుతావు. దేవునికి మాత్రమే నీవు నమ్ముతావు. దేవునికి నమ్మకస్తుడిగా నువ్వు ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నటువంటి వానికి, దేవుని యొక్క వాక్యమును నమ్మిన వానికి, దేవుని మీద ఆధారపడిన వానికి నిశ్చయముగా దేవుడు తన మార్గములను బయలుపరచు వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిడ్డలారా, ఈ యొక్క దినాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మన యొక్క జీవితంలో సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క కృప ప్రతి పరిస్థితుల్లోనూ మనము పొందగలిగిన వారముగా ఉండాలి అని అంటే, ఇక్కడ మొట్టమొదటిగా అంటాడు కదా, ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈరోజు మనము దేవుని వాక్యమును విచారించవలసిన వారమై ఉన్నాము. దేవుని వాక్యము అనగా ఏంటి? యోహాను భక్తుడు అంటున్నాడు, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ప్రియమైన బిడ్డలారా, ఇంకా మనము క్రిందకు వచ్చినప్పుడు ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించుచుండెను. ప్రియమైన బిడ్డలారా, ఆ వాక్యము ఎవరు అనగా ప్రభువైన యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజు మనము వాక్యమై ఉన్న దేవుని యొద్దకు, వాక్య స్వరూపుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొద్దకు వచ్చి
మనము విచారించవలసిన వారమై ఉన్నాం. నీ విచారణ యేసుక్రీస్తు వారి యొద్ద గనక జరిగినట్లయితే నీ యొక్క ప్రతి ప్రశ్నకు, నీ ప్రతి అనుమానమునకు, నీ ప్రతి కష్టమునకు ఈ రోజు ఒక జవాబు అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క భక్తుడు యెషయా దేవుని యొక్క విచారణ చేస్తూ ఉన్నాడు. తనతో ఉన్నటువంటి ప్రజలందరికీ, తన దేశస్తులందరికీ తాను తెలియజేస్తున్నాడు, ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము జీవము గల దేవుని యొక్క విచారణ చేద్దాం. ఎందుకంటే ఇలాంటి కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు, నష్టము వాటిల్లినప్పుడు మనము ఎవరి యొక్క విచారణ చేయాలో ఈ యొక్క అధ్యాయం మనకు బహు స్పష్టంగా తెలియజేస్తుంది. 19వ వచనంలో మనం చూసినప్పుడు, 8వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు కదా, విచారించుడని చెప్పినప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా అని అంటాడు. మనము మన యొక్క జీవితంలో భయానకమైన ఆపద, ప్రకృతి వైపరీత్యం, పెను ప్రమాదము సంభవించినప్పుడు ఆ యొక్క సమస్య ఎందుకు వచ్చిందో మనము తెలుసుకోగలగాలంటే జీవము కలిగిన దేవుని యొద్దనే విచారించాలి గాని, కర్ణ పిశాచి గల వారి యొద్ద గాని, లేకపోతే గొనుగుచుండటువంటి కిచకిచలాడి గొనుగుచు మంత్రజ్ఞుల యొద్దకు గాని వెళ్ళి విచారణ చేయకూడదు గాని జీవము కలిగిన దేవుని యొద్దనే విచారణ చేయాలి అని అంటున్నాడు. చాలా మంది ఈనాడు బ్రతికి ఉన్న వారి కొరకు చచ్చిన వాళ్ళ దగ్గరికి విచారణ చేస్తున్నారట. ఆ మాట కూడా ఈ క్రింద అంటాడు, సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా అంటున్నాడు. అందుకొరకే పునరుద్ధరణని యేసయ్య ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచిన తర్వాత 24వ అధ్యాయము లూకా సువార్తలో మనం చూసినట్లయితే, సజీవుడైన వానిని మృతులలో మీరు ఎలా వెతుకుచున్నారు అని అంటున్నాడు. సజీవుడైనటువంటి వాడిని మృతులలో ఎందుకు వెతుకుచున్నారని చెప్పినటువంటి దేవుడే, నీవు సజీవులుగా ఉన్నటువంటి ఈ మనుషుల యొక్క సమస్యలను పరిష్కరించుకోవడం కొరకు చచ్చిన వారి యొద్దకు వెళ్ళి మనం విచారణ చేస్తే ఏం ప్రయోజనము, మనకి ఏం జవాబు దొరుకుతుంది? ఈ రోజు మనందరము సజీవుడైన దేవుని యొద్ద విచారణ చేయుదుము గాక. ఆ గొప్ప దేవుడు ఈ రోజు నీ సమస్య ఎంత జటిలమైనదైనా, ఎంత కష్టమైనదైనా, ఎంత భయంకరమైనదైనప్పటికీ వాటన్నిటిలో నుంచి విడిపించడానికి ఆయన శక్తిమంతుడైన దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ రోజు నువ్వు ఎవరి దగ్గర విచారణ చేస్తున్నా? మంత్రజ్ఞుల దగ్గరికి వెళుతున్నావా? చిల్లంగి వారి దగ్గరికి వెళుతున్నావా? చేతబడులు చేసే వారి యొద్దకు వెళుతున్నావా? ఎవరి యొద్దకు వెళ్ళినా ఈ భయానకమైనటువంటి ఈ పరిస్థితి నుంచి విడుదల కలగదు గాని నిన్ను, నన్ను, మనందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి సర్వాధికార దేవాది దేవుని యొద్దకు వస్తేనే మన సమస్యకు పరిష్కారం అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు నీవు ఎవరి యొద్ద విచారణ చేస్తున్నావు? అయితే యెషయా భక్తుడు తాను తన జనులందరితో చెప్తున్నాడు, మనమందరము కలిసి దేవుని యొద్ద విచారణ చేద్దాం. ఎందుకంటే ఈ యొక్క సమస్య చిన్నది కాదు, చాలా భయంకరమైనది. అదే 5వ అధ్యాయము 30వ వచనంలో మనం చూసినప్పుడు, యెషయా ప్రవచన గ్రంథము 5:30లో కూడా, వారు ఆ దినమున సముద్ర ఘోష వలె జనముల మీదకు గర్జన చేయుదురు. ఒకడు భూమి వైపు చూడగా అంధకారమును బాధయు కనబడును అని అంటున్నాడు. అంతటా దేశం మీద వెలుగు, మేఘముల చేత చీకటి అగును అంటున్నాడు. అంటే ప్రతి దేశం ఇప్పటి వరకు బహుగా వెలుగునొందింది, ఇప్పటి వరకు ప్రఖ్యాతిగాంచింది, ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి దేశముగాను, ఒక ప్రకాశవంతమైన తేజోమయమైన దేశముగాను వెలిగిపోయాయి. కానీ ప్రస్తుత కాలమందు ప్రతి దేశములో మృత్యుఘోష, అంధకారం, చీకటి ప్రతి కుటుంబాన్ని అలుముకుంది, ప్రతి జిల్లాను అలుముకుంది, ప్రతి రాష్ట్రాన్ని అలుముకుంది, ప్రతి గ్రామాన్ని అలుముకుంది, ప్రతి వీధిలోనూ భయమే ఆవరించి ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో సముద్ర ఘోష వలె ఈ యొక్క మరణ మృదంగం మారుమ్రోగుచూ ఉండగా, ఈ రోజు జీవము గల దేవుని సంఘమా, ఇంకా నువ్వు నిర్లక్ష్యము చేయనేలా ఈ లోకస్తుల వలె మనమును కూడా ఈ లోక సంబంధమైన ప్రయత్నములు చేయుట ఎలా? ఇదే అనుకూల సమయం. మనందరం ఇప్పుడే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొద్దకు వచ్చి ఆయన వైపు చూచి ఆ గొప్ప దేవుని యొక్క సన్నిధిలో మనం ఈ రోజు ప్రార్థన చేసి ఈ సమస్యకు పరిష్కారమును ప్రభు యొద్ద
పొందుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, యెషయా భక్తుడు దేవుని సముఖంలో ఈ యొక్క విషయమై విచారణ చేస్తుండగా దేవుడు తనతో చెప్పినటువంటి మాట మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క సందేశం యెషయాకు ఎలాగ వచ్చింది? యేసు వైపు లేక దేవుని వైపు తాను చూచినప్పుడు దేవుని యొక్క సందేశం తన యొద్దకు ఎలా వచ్చిందో మనం చూద్దాం. మొట్టమొదటిగా గమనించినట్లయితే యెషయా ప్రవచన గ్రంథంలో 8వ అధ్యాయం 11వ వచనం, ఈ జనుల మార్గమును నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు, నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మన యొక్క జీవితంలో దేవుడు మనకి తోడై ఉన్నాడని మీరు నమ్మినట్లయితే, దేవుడు మన పక్షమందున్నాడని మనం నమ్మినట్లయితే, ఆ గొప్ప దేవుని యొద్దే మనం విచారణ చేస్తాం. ఆయన యొద్దే విచారణ చేసి ఆయన వైపే మనం చూసినప్పుడు ఆయన మనతో చెప్పేటువంటి మాట, ఈ లోకములో జనులందరూ నడుచుకొనుచున్నటువంటి మార్గములో నీవు నడవకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, నీ యొక్క జీవితంలో జీవము కలిగిన దేవుడు నీకు చూపించే మార్గం నీవు నడవగలవాలంటే ఆయన చెప్పిన మాటను వినాలి. అందుకొరకే ఈరోజు ఈ ప్రమాణ వాక్యము యొద్దను విచారణ చేయాలి. ఈ ప్రమాణ వాక్యము ఏంటి? క్రైస్తవులకు, దేవుని యొక్క సంఘమునకు దేవుడు అనుగ్రహించిన ప్రమాణ వాక్యమే పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథమును మనము విచారించినప్పుడు, ఈ గ్రంథములు మనం పరిశీలన చేసినప్పుడు ఈ యొక్క ప్రస్తుత కాలమందు వెళ్ళుచున్నటువంటి ప్రతి విధమైన పరిస్థితులకు సమాధానం అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది అంటున్నారు, ఫలానా వాళ్ళు చెప్పారు, ఫలానా వాళ్ళు చెప్పినట్టుగా జరుగుతుందని చెప్తున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం బహు స్పష్టముగా 1000 సంవత్సరాలకు పూర్వమే ఇవన్నీ బహు స్పష్టముగా చెప్పబడ్డాయి. నిశ్చయం మన యొక్క జీవితంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని క్షుణ్ణముగా పరిశీలించినప్పుడు దేవుడు బహు స్పష్టంగా తెలియజేసేవాడు. కాబట్టి ఇక్కడ అంటాడు కదా, నీవు మిగిలిన జనుల వలె, దేవుడు లేని జనులు వెళ్ళే మార్గములలో నీవు వెళ్ళకూడదు, వాళ్ళు నడిచే మార్గములో నీవు నడవకూడదని దేవుడు బహు బలముగా నాతో చెప్పి ఉన్నాడు. బహు బలముగా గద్దించి మరి నాతో చెప్పి ఉన్నాడు అంటున్నాడు. ఏ రోజు దేవుని యొద్ద విచారణ చేసే వ్యక్తిగా ఉంటే దేవుడు నీతో బలముగా మాట్లాడేవాడుగా ఉన్నాడు. అంతేకాదు, నీ యొక్క జీవితంలో ఒకవేళ త్రోవ తప్పిపోయే వ్యక్తిగా ఉన్నట్లయితే నిన్ను గద్దించేవాడిగా ఉన్నాడు. ఈ యొక్క లోక సంబంధమైన పరిస్థితుల గుండా నువ్వు వెళ్ళుచున్నప్పుడు, ఆ మార్గం గుండా వెళ్ళుచున్నప్పుడు మనము ఏ అపాయంలోనికి, ఏ కష్టంలోనికి వెళ్ళిపోతామని దేవుడు మరింత జాగ్రత్త నీ ఎడల చూపుతూ ఉన్నాడు. మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, ప్రపంచమంతా లాక్డౌన్ ఏర్పాటు చేయబడింది. అన్ని చోట్ల కూడా చాలా పగడ్బందీగా పోలీస్ శాఖ వారు ఎంతో బలోపేతమైనటువంటి పని చేస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు ప్రజలను గద్దిస్తున్నా, ఎంత బలంగా వారు చెప్తున్నా, ఎన్ని రకాలైనటువంటి సాధనాలు వారు ఉపయోగిస్తున్నా, జనులు చెప్పిన మాట వినకుండా ఇంకా ఆ విధంగానే వెళుతూ అనారోగ్యానికి, భయానకమైన పరిస్థితికి గురైపోతూ ఉన్నారు. ఇటు ప్రభుత్వాన్ని భయకంపితులు చేస్తున్నారు, ప్రజలను భయకంపితులు చేస్తున్నారు. ఏ విధమైనటువంటి అవసరము లేకపోయినా అనవసరంగా తిరుగులాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క దినాన్ని నేను మీతో చెప్తున్నాను, దేవుడు కూడా మన యొక్క జీవితంలో ఈ యొక్క మాట బహు స్పష్టంగా చెప్తున్నాడు. వాళ్ళందరూ వెళుతున్నారు కదా, నేను వెళతానని నువ్వు వెళ్ళొద్దు. నీవు అందరూ నడిచే మార్గంలో నడవద్దు, అందరూ వెళ్ళుచున్న త్రోవల గుండా నువ్వు వెళ్ళవద్దు. నేను నీకు మార్గాన్ని చూపిస్తానంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, యోహాను రాసిన 3వ పత్రికలో మనం చూసినట్లయితే 11వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడి ఉంది. యోహాను రాసిన 3వ పత్రిక 11వ వచనం, ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. ఈరోజు దేవుని వైపు నువ్వు చూచిన వ్యక్తిగా ఉన్నట్లయితే మేలు చేసే వ్యక్తిగా ఉంటావు, మేలు పొందుకునే వ్యక్తిగా ఉంటావు, ఇతరులకు నువ్వు మేలు చేయగలుగుతావు. దేవుని మార్గంలో నువ్వు నడిచినట్లయితే, దేవుని వాక్యమును అనుసరించిన వ్యక్తిగా ఉన్నట్లయితే నిశ్చయముగా ఈరోజు సర్వాధికారం దేవుని మార్గంలో నువ్వు నడిచి అనేకులకు మార్గాన్ని చూపించే వ్యక్తిగా ఉంటాం. ఏంటి ఈరోజు ఏ మార్గము మనం నడవాలి? ఆయనే చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాను అని అన్నాడు. ప్రియమైన బిడ్డలారా, అంతేకాదు ఇర్మియా గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 16వ వచనంలో, మార్గములలో నిలిచి చూడి, ఏది మేలుకరమైన మార్గమో, నెమ్మది కలిగిన మార్గమో
మీరు పరిశీలించుడి, పురాతనమైన మార్గాలన్నింటినీ పరిశీలించి మేలుకరమైన మార్గం ఏదో విచారించి దానిలో నడువుడి అంటున్నాడు. ఈ రోజు నీ యొక్క జీవితంలో నీకు మేలు కలిగించే మార్గం ఏదైనా ఉన్నదంటే, నీకు ఉపకారం చేసే మార్గం ఏదైనా ఉన్నదంటే, నీవు దేవుణ్ణి చూడగలిగే మార్గం ఏదైనా ఉన్నదంటే, ఇలాంటి పరిస్థితుల్లో కూడా, ఈ యొక్క భయానకమైన వాతావరణంలో కూడా దేవుణ్ణి నువ్వు చూడగలిగే వ్యక్తిగా నువ్వు ఉండగలగాలంటే దేవుని మార్గమైన యేసు మార్గంలో నీకు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కారణమేమనగా ఈ లోకము భయానకమైనటువంటి పరిస్థితులు గుండా వెళుతుంది. నేను బిడ్డలారా, మరలా పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆ యొక్క 4వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు మనం గమనించగలము. అక్కడ మనం గమనించినప్పుడు 4వ అధ్యాయం మొదటి నుండి, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సు ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాస్తులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నీ ఏమీయు లేక ఉండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు చేయదగనవి మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్న వానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన యొక్క జీవితంలో ఈ కడవరి కాలంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ లోక సంబంధులు నడుచుకున్నట్లుగా మనం నడుచుకోకూడదు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మనము మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉందుము అంటున్నాడు. ఈ రోజు నీవెవరిని అనుసరించి నడుచుకుంటున్నావు? నీవెవరిని అనుసరించి నడుచుకుంటున్నావు? నీ యొక్క జీవిత విధానము ఎవరికి అనుకూలమైనదిగా ఉంది? దేవుని ఇష్టానుసారంగా నీవు జీవిస్తూ ఉన్నావా? దేవునికి అనుకూలంగా నీవు జీవిస్తూ ఉన్నావా? ఈ యొక్క సమయంలో ఆ సర్వాధికమైనటువంటి దేవాది దేవుడు నీ యొక్క సన్నిధిలో, నీ యొక్క జీవితంలో ఆ మహిమ గల దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఎవరిని అనుసరించి నడుచుకుంటున్నావు? ఎవరి యొక్క మాట ప్రకారం నడుచుకుంటున్నావు? దేవుని ఇష్టానుసారంగా నడుస్తున్నావా? నీ యొక్క మనసు ఇష్టానుసారంగా, నీ శరీరానుసారంగా నడుచుకుంటున్నావా? దేని బిడ్డలారా, దేవుని యందు విచారణ చేస్తే ఆయన తన మార్గమును నీకు బయలుపరచువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే బిడ్డలారా, మొట్టమొదటిగా మనం ఆయన మార్గంలో నడవలసిన వారమై ఉన్నాము. ప్రజల మార్గములను అనుసరించి నడవకూడదు. రెండవదిగా మనం చూసినప్పుడు మనుషులు దేనికి భయపడుతున్నారో మనము దానికి భయపడకూడదు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను బిడ్డలారా, యెషయా ప్రవచన గ్రంథంలోనే 8వ అధ్యాయంలో ఆయన మరలా చెప్తున్నటువంటి మాట మనం ఇక్కడ గమనించగలము. అంటాడు కదా, మనుషులు మీ దేనికి భయపడుతున్నారో మీరు దానికి భయపడకూడదు. నేను బిడ్డలారా, అంటాడు 12వ వచనంలో, ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అనుకొనకుడి, వారు భయపడు దానికి భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బిడ్డలారా, ఈరోజు మీరు ఈ లోకములో ఉన్న జనులందరూ భయపడుతున్న దానికి నువ్వు భయపడుతున్నావా? నేను భయపడట్లేదు. ఒకవేళ ఈ యొక్క వ్యాధి లోకములో ఉన్నప్పుడు అది ఎవరైనప్పటికీ, మత భేదము కరోనాకు లేదు, కుల భేదము కరోనాకు లేదు, దేశ భేదము కరోనాకు లేదు. ఎవరైనప్పటికీ, ఎక్కడున్నప్పటికీ అందరికీ ఇది ఎఫెక్ట్ అవుతుంది. మరి దేనికి మనం భయపడకూడదు? ఈ రోగానికి మనం భయపడవలసిన పని లేదు. ఈ యొక్క సమస్యకు మనం భయపడవలసిన పని లేదు. మన యొక్క జీవితంలో ఎందుకు మనం భయపడకూడదు? బిడ్డలారా, మన జీవితంలో మనం భయపడవలసింది ఏంటో ఇక్కడ దేవుని వాక్యం బహు స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను బిడ్డలారా, 3వదిగా మనం చూసినప్పుడు మనం భయపడవలసింది దేవునికే. 13వ వచనంలో ఆ మాట ఉంది, సైన్యములకు అధిపతి యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే
దిగులు పడవలను, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ రోజు మీరు ఈ లోక జనులు భయపడుతున్న వాటికి మనము భయపడకూడదు. ఎందుకు భయపడకూడదని ఆయన చెప్తున్నాడు అనగా, భయము మానవునికి ఉరి కలగజేస్తుంది, భయము మానవుని మరణంలోనికి నడిపింపజేస్తుంది. అందుకొరకు యేసుక్రీస్తు వారు లూకా సువార్తలోను మత్తయి సువార్తలోను ఆయన చెప్పినటువంటి మాట, మీరు మీ యొక్క శరీరమును చంపువానికి భయపడకుడి, మీ శరీరమును మీ ఆత్మను చంపువానికే భయపడుడి. దేని బిడ్డలారా, ఈ రోజు ఒకవేళ కరోనా వ్యాధి వస్తే శారీరకంగా మనం చనిపోతాం, కానీ నీ ఆత్మ మూలంగా నువ్వు చనిపోయిన వ్యక్తిగా ఉంటే దీనికంటే మహాభయంకరమైనటువంటి మరణం ఒకటి ఉంది. అదే నరకం. అదే ఆ భయంకరమైన నరకం నుండి మనం తప్పించబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనం భయపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీవు ఎప్పుడైతే దేవునికి భయపడతావో ఆయనే నీకు పరిశుద్ధ స్థలముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము సురక్షితంగా ఈ కరోనా వ్యాధి నుంచి తప్పించబడాలంటే చేతులు కడుక్కోవాలి. చేతులు ముక్కుకు కానీ నోటికి కానీ కంటికి కానీ తగలకుండా అనుదినము శుద్ధీకరించబడాలని, ప్రతి 2 గంటలకు ఒకసారి మనము శుభ్రముగా వేడి నీళ్లతో క్లీన్ చేసుకుంటూ పరిశుద్ధత కలిగి ఉండాలని అన్ని ప్రభుత్వ శాఖల వారు మనకి తెలియజేస్తూనే ఉన్నారు. అన్ని చోట్ల ఎంతో నీట్ అండ్ క్లీన్గా ఉండాలని చెప్తూ ఉన్నారు. దేని బిడ్డలారా, ఈ భయానకమైన వాతావరణంలో నుండి నీవు తప్పించబడడం కొరకు దేవుడే నీకు పరిశుద్ధ స్థలముగా ఉంటాడు. నీవు ఎప్పుడైతే దేవునికి భయపడిన వ్యక్తిగా ఉంటావో, ఎప్పుడైతే దేవునికి నీవు ఆయన చెప్పిన మాట ప్రకారంగా నీవు జీవించడానికి ఇష్టపడుతూ ఉంటావో, అప్పుడు ఆయన నీకు పరిశుద్ధ స్థలముగా ఉండి నీ యొక్క జీవితంలో ఉన్న ప్రతి భయము నుండి ఆయన విడిపించు వాడై ఉన్నాడు. ఈ లోక భయం నీకు జీవితాన్ని నాశనం చేస్తుంది. దేవుని యొక్క భయం ఈ లోక భయములన్నిటిలో నుండి విడిపించి నిన్ను ధన్యునిగా చేస్తుంది. ఈరోజు నీవు దేవుని మాట నమ్మడానికి ఇష్టపడుతున్నావా? దేవుని యొక్క వాక్యము నమ్మడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ప్రియమైన బిడ్డలారా, ఒకానొక సమయంలో ఇశ్రాయేలు రాజు ప్రవక్త అయినటువంటి ఎలీషా యొద్దకు ఒక మనుషుని పంపించాడు. ఆ మనుషుని పంపించి తాను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో యెహోవా వలనే మాకు ఇంత కీడు కలిగింది గనుక మేమెందుకు ఇంకా దేవుని యొక్క విచారణ చేయాలి, మేమెందుకు ఇంకా దేవుని కొరకు కనిపెట్టాలి అని అంటున్నాడు. చూడ మాట రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము చివరి వచనంలో ఆ మాట మనం చూస్తాం. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం చివరి వచనంలో, ఆ దూత అతని యొద్దకు వచ్చేది. అంతటా రాజు, ఈ కీడు యెహోవా వలనైనది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలెను అంటున్నాడు. నేను బిడ్డలారా, చాలా మంది తమ యొక్క జీవితంలో కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుని యొక్క విచారణ చేయడానికి వారు ఇష్టపడటం లేదు. ఎందుకంటే దేవుడైతే ఎందుకు కీడు కలిగిస్తున్నాడు, ఎందుకు అపాయాన్ని కలిగించాడు, ఎందుకు ఈ ఉపద్రవం వచ్చింది, ఎందుకు ఈ వ్యాధి వచ్చింది, ఎందుకు ఈ తెగులు వచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ జనులు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారని, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేయటం వలనే ఈ ఉపద్రవం వచ్చిందని ఏ మనుష్యుడు తమ యొక్క జీవితంలో పరిశీలన చేయటం లేదు. అందుకొరకే దేవుని యొక్క ఈ రోజు మనము విచారణ చేయవలసి ఉన్నది. ప్రభువా, ఎందుకు ఈ శ్రమ వచ్చింది, ఎందుకు ఈ కష్టం వచ్చిందని మనము విచారణ చేసినప్పుడు ఆయన మనకు దానికి గల కారణాన్ని తెలియజేస్తాడు. మనలో మధ్య పని చేస్తున్న ప్రతి పాపమును ఆయన తొలగింపచేసి మనకు ఆయనే పరిశుద్ధ స్థలముగా ఉండి నీవు దేవుని యొక్క విచారణ చేయడానికి వస్తే చాలు. నీవి లోకరీతిగా ఎంత పవిత్రమైనటువంటి రీతిలో ఉన్నా, పరిశుద్ధముగా ఉన్నా, దేని బిడ్డలారా, ఈ రోగము వస్తూనే ఉంటుంది. కానీ దేవుని యొక్క పరిశుద్ధత నీ చుట్టూ ఉన్నప్పుడు, ఆయన రక్తపు కోట నీ చుట్టూ ఆవరించబడి ఉన్నప్పుడు, ఆయన యొక్క వాక్య పరిశుద్ధత నీ చుట్టూ ఉన్నప్పుడు, ఆయన యొక్క పరిశుద్ధాత్మ నీ చుట్టూ ఆవరించినప్పుడు ఏ వ్యాధియు నిన్ను తాకలేదు. దేవుని యొక్క అద్భుతమైన కృప నీకు తోడై ఉండును గాక. ఆయన యొక్క పరిశుద్ధ స్థలము నీకు ఆశ్రయముగా ఉండును గాక, నిన్ను సంరక్షించే చోటుగా ఉండును గాక నేను ప్రార్థన చేస్తున్నాను. కానీ ఆ యొక్క సమయంలో అక్కడ రాజు ఎవరి మీద, ఏ అధికారి మీద ఆనుకుంటున్నాడో ఆ అధికారి దేవుని యొక్క ప్రమాణ వాక్యమును నమ్మలేదు. దేవుని యొక్క ప్రమాణ వాక్యమును విచారించలేదు.
దేవుడు చెప్పినటువంటి మాటను నమ్మలేని వాడిగా ఉన్నాడు. ఈ రోజు నేను మీతో చెప్తున్నాను, నీవు యేసు వైపు చూసిన వ్యక్తిగా ఉంటే యేసయ్య చెప్పిన మాట నీవు నమ్మగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. రాజుగాను ఆ యొక్క వ్యక్తిని ఆ ప్రవక్త యొద్దకు పంపించాడు. ప్రవక్త యొద్దకు వచ్చి, యెహోవా వలనే ఈ కీడు కలిగింది, దేవుని వలననే ఈ యొక్క తెగులు వచ్చింది, ఈ కరువు వచ్చింది, కాబట్టి మేము ఎందుకు దేవుని యొద్ద విచారణ చేయాలి, దేవుని కొరకు మేము ఎందుకు కనిపెట్టాలని అనుకుంటున్నటువంటి ఆ యొక్క వ్యక్తితో దేవుడు చెప్తున్నటువంటి మాట, ఇదిగో రేపు ఈ సమయానికి దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. రేపు ఈ సమయానికి పరిస్థితులన్నీ మార్చబడబోతున్నాయి. రేపు ఈ సమయానికి దేవుడు ప్రతి వాతావరణాన్ని అనుకూలపరచబోతున్నాడు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యము బహు స్పష్టంగా తెలియజేస్తున్నారు. చూడండి, అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు సోమ్రోను ద్వారమందు రూపాయి 1 ఒక మానిక సన్నని పిండియు, రూపాయి 1 2 మానికల ఎవరను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమియగా, అతడు, నీవు కన్నులారా దానిని చూచెదవు కానీ దానిని తినకయుందువని అతనితో చెప్పెను. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క మాట ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో మనకు వినబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకొరకు నేను చెప్తున్నాను, మనందరము యేసు వైపే చూచిన వారముగా ఉండాలి. యేసు యొద్దనే విచారణ చేసిన వారముగా ఉండాలి. యేసు యొక్క మాటలని మనం విచారణ చేసినప్పుడు ఆయన తన అద్భుతమైన మాట మనకు అనుగ్రహింపజేసేవాడే ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు రాజుకు యెహోవా సెలవిచ్చిన మాట ఏమనగా అని చెప్పిన రీతిగానే ఈ రోజు దేవుడు నీ కుటుంబముతో నీతో మాట్లాడుచున్నాడు. ప్రియ దేవుని సంగమ, ప్రియ సహోదరి సహోదరులారా, ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరూ ఈ రోజు దేవుని స్వరమును విందురుగాక, దేవుని యొక్క మాటకు మీరు లోబడుదురుగాక. ఆయన మార్చడానికి సంవత్సరాల అవసరం లేదు, నెలల అవసరం లేదు, దినములు వారముల అవసరం లేదు. ఆయన 24 గంటల్లో ప్రతి పరిస్థితులను మారుస్తాడు. కాబట్టి దేశంలో జనులారా, ప్రపంచంలో జనులారా, దేవుని యొక్క జనాంగమా, ఈ రోజు మనందరం దేవుని యొక్క విచారణ చేద్దాం. పరిస్థితులను మార్చగలిగే ఆ మహోన్నతుని యొక్క సన్నిధిలో వేడుకుందాం. మనందరము కలిసి ఒక్కసారి ఆ మహిమగల దేవుని యొక్క విచారణ చేసినప్పుడు, ఆయన దగ్గరే కనిపెట్టుకుని ఉన్నప్పుడు, ఆయన్నే మనం అడిగినప్పుడు నిశ్చయముగా ఆయన నోట నుండి స్వస్థపరిచే మాట, విడుదల కలిగించే మాట, సమాధానం కలిగించే మాట నీకు అనుగ్రహించబడుతుంది. ఎందుకంటే నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయననే నమ్ముకుని ఉన్నావు గనుక, ఆయన యొద్దనే విచారణ చేస్తున్నావు గనుక, ఆయన మాట కొరకే నీవు ఎదురు చూస్తున్నావు గనుక, ఆయన నీకు పరిశుద్ధ స్థలముగా ఉండి నిన్ను సంరక్షించడం మాత్రమే కాదు, పరిస్థితులను మార్చగలిగే మాట నీకు అనుగ్రహింపజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన యొక్క జీవితంలో మనము ఏ విధంగా ఉన్నాం? 4వదిగా మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క భక్తుడితో ప్రభు చెప్తున్నటువంటి మాట, లోక సంబంధమైనటువంటి మనుషులు చేస్తున్న రీతిగా నీవు చెయ్యవద్దు. ఏంటి అది? వారు మిమ్మును చూచి కర్ణపిచాచి గల వారి యొద్దకును కిచకిచలాడి కొనుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పినప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా? ప్రియమైన బిడ్డలారా, ఈ లోకస్తులందరూ కూడా వారు విభిన్న రకాలైనటువంటి త్రోవలను వారు ఎన్నుకుంటూ ఉంటారు. అలాంటి లోకస్తుల యొక్క ఇన్వాల్వ్మెంట్, లోకస్తుల యొక్క విషయాలలో మనమును పాలిభాగస్తులము కాక వాటి నుంచి ప్రత్యేకించబడిన వారమై మనము దేవుని యొద్దనే విచారించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే మన జీవితంలో మనము ఈ ప్రకారముగా ఉంటామో నిశ్చయముగా దేవుని యొక్క స్వరము నీవు వినగలుగుతావు. దేవుని యొక్క అద్భుతమైనటువంటి మాటలు నీవు పొందగలుగుతావు. నీ పరిస్థితులన్నీ మార్చబడగలిగేటువంటి ఒక నూతనమైనటువంటి ప్రత్యక్షత దేవుడు నీకు అనుగ్రహింపజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నేను అందరినీ బలవంతం చేసి ప్రోత్సహిస్తున్నటువంటి మాట ఏంటంటే, మీరందరూ దేవుని యొద్ద విచారించండి, యేసు వైపు చూడండి. యేసయ్య నిశ్చయముగా మీ పరిస్థితులన్నింటినీ మారుస్తాడు. దాని బిడ్డలారా, మరి దానికి యెషయా స్పందన మనం ఇక్కడ చూడగలం. యెషయా భక్తుడు దేవుడు చెప్పిన మాటకు తాను స్పందించినటువంటి విధానమును మనం ఇక్కడ చూడగలం. చూడండి, ఆ యొక్క మాట 17వ వచనంలో మనం చూసినప్పుడు స్పష్టంగా తెలియబడుతుంది. అక్కడ అంటాడు కదా, యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకొను యెహోవాను నమ్ముకొను నేను ఎదురు చూచుచున్నాను. ప్రియ బిడ్డలారా, ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను అంటున్నాడు. ఈ యొక్క దినాన సర్వాధికారి అయినటువంటి దేవుని యందే నేను కనిపెట్టుకుని ఓపికతో ఎదురు చూస్తున్నాను. ఓపిక కలిగిన వాడిని ఎదురు చూస్తున్నాను. ఆ దేవుడు నాకు సెలవిచ్చే మాట కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఆయన పరిస్థితులు మార్చే ఆ సమయం కొరకు నేను ఎదురు చూస్తున్నాను. నిశ్చయముగా నేను నమ్ముకొన దేవుడు నా పట్ల గొప్ప కార్యము జరిగిస్తాడని చెప్పేసి ఈ యొక్క భక్తుడు అందుకొరకే, ఆయన కొరకే నేను కనిపెట్టుచున్నాను అని అంటున్నాడు. ఈరోజు మన యొక్క జీవితంలో సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొద్ద మనము కనిపెట్టుకునే వారముగా ఉందుము గాక. నేను బిడ్డలారా, యెషయా వలె ఈ రోజు నీ స్పందన కూడా ఉండును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు మీరు కుటుంబముగా ఈ యొక్క మాటలు ఆలకిస్తున్నారేమో, లేక వ్యక్తిగతంగా ఈ మాటలు మీరు ఆలకిస్తున్నారేమో. నీవు వ్యక్తిగతంగా ఆలకించిన, కుటుంబముగా ఆలకించిన, ఈ రోజు నీ తీర్మానం ఏంటి? యెషయా అంటున్నాడు, నేను ఆయన కొరకే కనిపెట్టుచు ఉంటాను. ఆయనే నేను నమ్ముకొని ఉన్నాను. ఆయన నా దేవుడు గనుక ఆయనే నాకు తన మాట నాకు అనుగ్రహించే వరకు నేను ఆయన కొరకే కనిపెడుతూ ఉన్నాను అంటున్నాడు. అందుకొరకే మనం చూస్తాం కింద రెండవదిగా మనం చూసినప్పుడు దేవుని యొక్క స్పందనకు యెషయా ఎప్పుడైతే ప్రతిస్పందించాడో దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క మాట మనం గమనించినట్లయితే ఈ యొక్క 20వ వచనంలో మనం గమనించగలం. 20వ వచనంలో, ధర్మశాస్త్ర ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారం వారు బోధించని యెడల వారికి అరుణోదయము కలగదు అంటున్నాడు. ఎప్పుడైతే దేవుని యొద్ద నువ్వు కనిపెడుతూ ఉంటావో, యెషయాకు దేవుని యొక్క ప్రమాణ వాక్యము వచ్చినట్లు నీకును దేవుడు తన ప్రమాణ వాక్యం అనుగ్రహింపజేసేవాడు. అందుకొరకే అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయములో మనం చూసినప్పుడు ఆయన సెలవిస్తున్నటువంటి మాట మనం గమనించగలం. అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో ఇలాగంటున్నాడు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అంటున్నాడు. కారణమేమనగా, సర్వాధికారి అయినటువంటి దేవుడు సెలవిచ్చినటువంటి ప్రమాణ వాక్యమును బోధించుటకు, ప్రియమైనటువంటి విశ్వాసులారా, వింటున్నటువంటి మీరు మాత్రమే కాదు, చదువుతున్నటువంటి మీరు మాత్రమే కాదు, బోధిస్తున్నటువంటి దైవజనుడు కూడా ఏ విధంగా ఉండాలో దేవుని వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. మనం ఆ ప్రమాణ వాక్యములు అలాగా బోధించకపోతే వెలుగు కలగదు. కాబట్టి దైవజనుడా, ఈ రోజు నీవు బోధిస్తున్నటువంటి వాక్యము ద్వారానే చీకటిలో ఉన్నటువంటి ఈ లోకానికి వెలుగు కలుగుతుంది, బాధలో ఉన్నటువంటి లోకానికి విడుదల కలుగుతుంది, సమస్యల యొక్క లోకానికి పరిష్కారం అనుగ్రహించబడుతుంది. కాబట్టి ఈ రోజు దేవుడు సెలవిచ్చినటువంటి ఆ యొక్క మాటను దేవుని అభిషేకము చేత, ఆత్మావేశము చేత నింపబడిన వ్యక్తివై ఈ సమస్యలలో దేవుని యొక్క మాట ప్రకటించు. నిశ్చయముగా దేవుడు నీ బ్రతుకులో నీ పలికిన మాట ద్వారా
నీ చుట్టూ ఉన్న ప్రజలందరికీ విడుదల కలిగిస్తాడు. ఈరోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి, ఆయన నాకు అనుగ్రహించిన అభిషేకం బట్టి, ఈ యొక్క వాక్యమును ఆధారము చేసుకుని నేను ప్రకటిస్తున్నాను. యేసు శక్తివంతమైన నామములో ప్రతి కుటుంబములోను, ప్రతి వీధిలోను, ప్రతి గ్రామములోను, ప్రతి పట్టణములోను, ప్రతి దేశములోను దేవుడు స్వస్థతను, విడుదలను కలిగించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మినట్లయితే ఈ రోజు మీరు ఈ మాట నాతో పాటు పలకండి. ఈ యొక్క ప్రమాణ వాక్యమును మీరు మీ ప్రక్కన వారికి బోధించండి. ప్రభు అయిన యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచగలవాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు నిన్ను విడుదల చేయగలవాడు. ఆయన అందుకొరకే ఈ లోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు కలువరిశిలలో ప్రాణం పెట్టి తను తానుగా అర్పించుకొని సమాధి చేయబడి మూడవ దినం తిరిగి లేచినది ఇందుకొరకే. కాబట్టి ఈ ప్రమాణ వాక్యం, ఈ లేఖనాలను నమ్మినట్లయితే నిశ్చయముగా విడుదల పొందుతాం. కేవలం వినేవారిగా ఉండాలని మాటలను బోధిస్తలేదు. దేవుని యొక్క అద్భుతమైన శక్తి మీ బ్రతుకులో అనుభవించాలని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియ బిడ్డలారా, మన యొక్క జీవితంలో దేవుడు మనకి ప్రమాణ వాక్యం అనుగ్రహింపజేస్తాడు. ఎప్పుడైతే దేవుని కొరకు కనిపెడతావు, దేవుని దగ్గర ఎదురు చూస్తూ ఉంటావు, ఆయన నీకు తన ప్రమాణ వాక్యం అనుగ్రహింపజేస్తాడు. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రమాణ వాక్యం నీకు అనుగ్రహించబడుతుందో, యెషయా భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ యొక్క వచనంలో మనం చూస్తాం, 18వ వచనంలో మనం చూసినట్లయితే యెషయా భక్తుడు చెప్తున్నటువంటి మాట మనం అక్కడ గమనించగలం. యెషయా భక్తుడు అంటాడు, ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలు మధ్య ఉన్నాము అంటున్నాడు. ఈ రోజు అంధకారంలో ఉన్న ఈ లోకానికి, బాధలో ఉన్న ఈ లోకానికి, కష్టంలో ఉన్న ఈ లోకానికి, లేక నీ పట్టణానికి, నీ దేశానికి నీవు దేవుని యొక్క విడుదలను కలిగించే, దేవుని యొక్క అద్భుతాన్ని అనుగ్రహింపజేసే ఒక సూచనగాని ఉందువుగాక, ఒక అద్భుతకారముగాని ఉందువుగాక, ఒక మహత్కార్యముగాని ఉందువుగాక. నిశ్చయముగా దేవుడు నీ కుటుంబాన్ని ఈ రోజు అలాగు మార్చునుగాక. ఇక్కడ అంటున్నాడు, ఆనాడు యెహోషువ ఒక మాట అన్నాడు, నేను నా ఇంటి వారిని యెహోవానే సేవిస్తామని. ఇక్కడ యెషయా అంటున్నాడు, నేను నాకు దేవుడిచ్చిన పిల్లలను, నా కుటుంబమును నేను యెహోవాకు సూచనలుగాను మహత్కార్యములుగా ఉంటామంటున్నాడు. ఈ రోజు రోగముతో అలమటిల్లిపోతున్న ఈ లోకానికి, కష్టము చేత కృంగిపోతున్న ఈ లోకానికి మనమే ఒక సూచనగా, ఒక మహత్కార్యముగా ఉందుముగాక, ఒక అద్భుతమైన కార్యముగా ఉందుముగాక. ఈ లోకము భ్రాంతి చెందే రీతిలో దేవుని యొక్క సన్నిధిలో మనం విచారించి దేవుని యొక్క మహిమను కనపడుతుముగాక. బిడ్డలారా, నీవెప్పుడైతే ఈ మాట ప్రకటించగలుగుతావో, ఎప్పుడైతే దేవుని యందు నమ్మికించిన నీవు వ్యక్తిగతంగా ఈ మాట నాతో పాటు నువ్వు ఒకవేళ పలికి ఉన్నట్లయితే, నిశ్చయమని నేను చెప్తున్నాను, అంధకారంలో ఉన్న ఈ లోకానికి, చీకటిలో అలమటిస్తున్న ఈ లోకానికి నీవే వెలుగై ఉంటావు. యేసు ప్రభు అన్నాడు కదా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, ఈ లోకానికి మీరు ఉప్పై ఉన్నారు. అనగా ఈ లోకమునకు వెలుగై ఉన్నారంటే అంధకారపు ఈ లోకానికి నీవే వెలుగును కలగజేసేవానిగా నేను చేస్తానంటున్నాడు. ఈ లోకానికి ఉప్పై ఉన్నారంటున్నాడంటే ఈ లోకమును స్వస్థపరిచేవారుగా మీరున్నారు, ఈ లోకాన్ని బాగు చేసేవారుగా మీరున్నారు, ఈ లోకాన్ని మరి స్థిరపరిచి మళ్ళీ ఆరోగ్యమైనటువంటి దానిగా చేయగలిగేటువంటి శక్తి మీలో ఉందంటున్నాడు. కాబట్టి ఈ రోజు నేను చెప్తున్నాను, క్రైస్తవులకు ఉందని నేను చెప్పట్లేదు. ఎవరైతే జీవము గల దేవుని యందు విచారణ చేస్తారో, ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో, ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, ఎవరైతే యేసు వైపే చూచుచు ఆయన మీద నమ్మకము కలిగిన వాడై ఉంటాడో, వాడి ఎడల ఈ కార్యము జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ రోజు దేవుడు నిన్నే ఈ లోకానికి వెలుగుగా చేయబోతున్నాడు, నిన్నే ఈ లోకానికి స్వస్థత కలిగించే సాధనముగా చేయబోతున్నాడు. కాబట్టి నీవు ఆయన యందు విచారణ చేయగలిగితే నీవు యెషయా వలె ఈ లోకానికి మహత్కార్యముగా సూచక్రియగా ఉంటావు. ప్రియ బిడ్డలారా, మనమందరము దేవుని యందు విచారణ చేద్దాం, క్రీస్తు యొక్క ప్రమాణ వాక్యమును విచారిద్దాం. నిశ్చయముగా
పరిస్థితులన్నీ అనుకూలపరచబడతాయి. దేవుని యొక్క మహిమ కనపరచబడుతుంది. నిశ్చయముగా ఈ లోకానికి విడుదల కలుగుతుంది. కాబట్టి ఈ రోజు ప్రియమైన బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి బ్రతిమాలుతూ ఉన్నాను. మహిమ గల దేవుని యొక్క అద్భుతమైన కార్యాన్ని మనమందరము పొందుదాం. ఇతరుల వలె, అవిశ్వాసుల వలె, అపనమ్మకస్తుల వలె, దేవుని మీద నమ్మకము లేని వారి యొక్క మాటలు మీరు వినకుండా దేవుని యొక్క మాట మీద నమ్మిక ఉంచండి. ఆయన తన మాట వలన, తన వాక్కు వలన ఈ ప్రపంచమంతటిని సృష్టించినటువంటి వాడు. ఆయన వెలుగు కమ్మనగా ఈ యొక్క లోకంలో ఆ ప్రకారముగా వెలుగు కలిగింది. ఈ రోజు ఆ గొప్ప దేవుడు నీతో నాతో చెప్పుచున్నటువంటి మాట నీవు నమ్మినట్లయితే నిశ్చయముగా ఈ వాక్యము నీ కొరకే. ఈ రోజు నీతో, నీ జీవితంలో ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీ బ్రతుకులో ఒక అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు తన మహిమ నీలో కనపరచబోతున్నాడు. కాబట్టి ఓ దైవజనుడా, ఓ విశ్వాసి, ఓ సహోదరి సహోదరుడా, ఈ రోజు నీ జీవితంలో దేవుని కొరకు నిలబడే ఒక సాధనముగా నువ్వు ముందువుగాక. దేవుని యొక్క విచారణ చేసి దేవుని యొక్క మహిమను ఈ లోకానికి నువ్వు కనపడుతువుగాక. రాజులను శపించుకునే జనం, ఓ దేవుణ్ణి దూషించి శపించే జనము ఈ లోకంలో ఉన్నారు. కానీ వారందరి మధ్య దేవుని యొక్క కనిపెట్టుకుని దేవుణ్ణి స్తుతించి దేవుని నామాన్ని మహిమపరిచి ఈ రాజుల కొరకు, ప్రజల కొరకు, అధిపతుల కొరకు ప్రార్థించే వ్యక్తిగా ఇప్పుడే నీవు లేచి వారి కొరకు ప్రార్థన చేయగలిగితే వారి యొక్క క్షేమం నీకు క్షేమంగా మార్చబడుతుంది. వారి యొక్క నెమ్మది నీకు నెమ్మది కలిగింపజేస్తుంది. నిశ్చయముగా తెలియజేస్తున్నాను, దేవుడి పరిస్థితులన్నింటినీ మారుస్తాడు. ప్రభు సముఖములో మనమందరము కలిసి ఈరోజు ప్రార్థన చేద్దాం. దేవాది దేవుడు మన పక్షంగా అద్భుతం చేస్తాడు. ఈ మాటలు దేవుడు మీ జీవితంలో, మీ వినికిడిలో నెరవేర్చునుగాక. మీ బ్రతుకులో అద్భుతం చేయనుగాక. ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ కుటుంబముగా దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని పరిశుద్ధ దేవుని సముఖములో ఆ మహోన్నతుని మనం వేడుకుందాం. యేసయ్యా నీకే స్తోత్రములు, మహోన్నతుడా నీకే స్తోత్రములు, గొప్ప దేవుడా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. అవునైనా మేము అనేకమైన సందర్భాల్లో నీ వాక్యమును మేము అర్థము చేసుకోలేకపోతున్నాం. నీ మాటలను గ్రహించలేకపోతున్నాం. ఈరోజు నీ ప్రమాణ వాక్యం ఎద్దుకు వచ్చి ఉన్నాము నాయనా. ఈ లోకములో ఇప్పటి వరకు జరగలేని భయంకరమైన విపత్తు వచ్చినప్పుడు నీ గ్రంథములో లిఖించబడిన వారందరూ నిలబడగలుగుతారంటున్నావు. ప్రతి ఒక్కరి యొక్క పేర్లు జీవ గ్రంథంలో రాయబడినట్లు వారందరూ నిన్ను అంగీకరించుదురు కాక. ఎందరైతే నా మాటలు వింటున్నారో వారందరూ ప్రభువైన యేసు క్రీస్తే దేవుడని వారి జీవితంలో అంగీకరించుదురుగాక. ప్రతి నాలుక ఆయనను ఒప్పుకొనుగాక, ప్రతి మోకాలు ఆయన దగ్గర వంగునుగాక. దేవా, సర్వాధికారి ప్రభువా, ఈ యొక్క ప్రభువా ప్రపంచము కొరకు, మా దేశము కొరకు, మా రాష్ట్రము కొరకు, ఇదిగో ప్రభువా మా జిల్లాల కొరకు, ప్రభువా మా ప్రజల కొరకు మేము నీ సందులో ప్రార్థించడానికి వచ్చాము. నీ యొద్దనే కనిపెట్టుచున్నాం నాయనా. నీ కొరకు ఎదురు చూస్తున్నాం, నీ వైపే చూస్తున్నాం. ఈ లోకంలో ఉన్న వారందరూ భూమి వైపు చూస్తున్నారు, ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందని. కానీ అద్భుతం చేసే నీ వైపే, సమస్యను పరిష్కరించే నీ వైపే, ఓ ప్రభా సమస్య నుండి విడుదల చేసే నీ వైపే మేము చూస్తున్నాము నాయనా. దేవానాడు అరణ్యములో భయంకరమైనటువంటి తాపకరమైన సర్పములు ఇశ్రాయేలును ప్రభు కరవడానికి వచ్చినప్పుడు ఎందరైతే ప్రభు నువ్వు నిలబెట్టినటువంటి ఆ యొక్క ప్రభు స్తంభము వైపు చూచి ఉన్నారు, వారందరూ ప్రభు స్వస్థత పొందారు, బ్రతికారు. ఈరోజు మేము ఈ లోకానికి నీవు అందరికంటే పైకి ఎత్తబడిన వాడవు. ఆ ఎత్తబడిన నిన్ను ఎందరైతే చూస్తారో ఈ భయంకరమైన తెగుల నుండి, ఈ భయంకరమైన వ్యాధి నుంచి వారు విడుదల పొందుతారు నాయనా. అలాంటి ఒక గొప్ప విడుదల,
గొప్ప స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నా. దేవానికే మహిమ. ప్రార్థన. సర్వాధికారి మహిమగల మా తండ్రి, నీ ఉన్నతమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉన్నా. దేవా, ఇంతవరకు జరిగినటువంటి ఆరాధన అంతట్లో మీరు తోడై ఉన్నారు. నీ వాక్యము ద్వారా నాతో, మాతో అందరితో మీరు మాట్లాడి ఉన్నారు. నైనా నీ వాక్యమును వినువారు, చదువువారు, బోధించువారు ఏ ప్రకారముగా ఉండాలో ఈరోజు మీరు మాకు తెలియజేశారు. దేవా, ఈ లోకములో భయానకమైన వాతావరణం ఏర్పడినప్పుడు పరిస్థితుల నుంచి మేము బయటికి రాగలగాలంటే నీ ధర్మశాస్త్రమును, ప్రమాణ వాక్యమును విచారించాలి. నీ యొద్దనే విచారణ చేయాలి. దాని ప్రకారముగానే బోధించాలి. అప్పుడు మాత్రమే మాకు అరుణోదయము కలుగుతుంది. నైనా ఈనాడు ఈ లోకమంతయు కూడా భయానకమైన చీకటిలోనికి వెళ్ళిపోతూ ఉంటుండగా, నీతి సూర్యుడా, నీవే అరుణోదయముగా మా అందరి మధ్య ప్రకాశించమని వేడుకుంటున్నాను. దేవా, ఈ సమయంలో ఎందరైతే నీ మాటలు వింటున్నారో వారందరి యొక్క కుటుంబాల్లో ఉన్న చీకటి పారద్రోలబడును గాక, అంధకారం లయపరచబడును గాక, వ్యాధి, రోగము, తెగులు యేసు నామములో విడుదల పొందును గాక. నీ అద్భుతమైన కార్యం జరిగించి మహిమ మీరే పొందమని ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నవారు, వింటున్నవారు వారందరి జీవితంలో నీ అద్భుతమైన కార్యం జరిగించి మహిమ మీరే పొందమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, పునరుత్థానుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడి వచ్చిన మనందరికీ ఇది మొదలు సదా తోడయుండి కాపాడి సంరక్షించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. మనం మరలా కలిసే పర్యాంతము మీరందరూ ప్రార్థన చేయండి. ప్రభు నిశ్చయముగా త్వరలో మనకి గొప్ప విడుదల కలిగిస్తాడు. అంతవరకు దేవుని కృప మీ అందరికీ తోడైననుగాక. ఆమేన్, ఆమేన్.